हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం పర్వదినాలను అనుసరించి మంత్రములు యోగములు అందిస్తూ ఉన్నాం. ఈ రోజు విశ్వకర్మ జయంతి. విశ్వకర్మ జయంతి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసమున 14వ తేదీ నుండి 18వ తేదీలోగా జరుపుకుంటాం. ఎందుకంటే సంక్రాంతులు ప్రతి నెల వస్తూ ఉంటాయి. మేషం నుండి మీనం వరకు సంక్రాంతులు 12 ఉన్నాయి. హైందవ సనాతన ధర్మ విధానంలో చంద్రమానము సూర్యమానము అని 2 మానములను మనం పఠిస్తూ ఉంటాం. చంద్రమానం మనం అనుసరిస్తున్నాం కాబట్టి అమావాస్య పూర్ణిమ తిథులు నక్షత్రములు గణనం చేస్తున్నాం. ఎవరైతే సూర్యమానంను అనుసరిస్తున్నారో వారు మేష వృషభ ఇలా సంక్రాంతులు పఠిస్తూ ఉంటారు. సూర్యమానమందు ప్రతి నెలకు 30 రోజులు ఉంటాయి. చంద్రమానమందు 28 రోజుల నుండి 26 రోజులు ఉంటాయి. అమావాస్య అంత్యగాను పూర్ణిమ నుండి పూర్ణిమ వరకు గణించే దానిని పూర్ణిమ అంత్య అని చెబుతూ ఉంటాం. అయితే సూర్యమానం అనుసరించి 6వ నెల అయిన కన్యా రాశిలో సూర్యుడు ప్రవేశించేటప్పుడు వచ్చే సంక్రాంతి కన్యా సంక్రాంతిగా ఉత్సవం జరుపుకుంటాం. ఈ కన్యా సంక్రాంతిని మనం విశ్వకర్మ జయంతిగా జరుపుకుంటాం. విశ్వకర్మ పంచముఖ బ్రహ్మ పూర్వక బ్రహ్మోత్తర బ్రహ్మనంతర అనగా బ్రహ్మ పూర్వక బ్రహ్మ అనంతర బ్రహ్మలుగా చెప్పబడుతున్న వారిలో కశ్యపాది బ్రహ్మలు బ్రహ్మ అనంతరము జన్మించిన వారుగాను, విశ్వకర్మ ఆది బ్రహ్మలు బ్రహ్మ పూర్వమే జన్మించిన బ్రహ్మలుగా శాస్త్రములు వచిస్తూ ఉన్నాయి. విశ్వకర్మ గురించి చెప్పేటప్పుడు మా జాతివాడుగా లేక ఏదో కేస్ట్ ఫీలింగ్ చూపిస్తూ చెప్పేలా భావన చేయవద్దు. శాస్త్రములు ఏది ఉంటే అదే చెబుతాం. శాస్త్రములు ఏం చదువుతున్నామో దానినే మీకు వచిస్తూ వస్తున్నాం. అయితే ఈ రోజు విశ్వకర్మ యొక్క మంత్రములు స్తోత్రములు మీకు అందిస్తాను. వీలైన వారు వీలైనంత వరకు స్తోత్ర పఠనములు మంత్ర పఠనములు చేయవచ్చు. విశ్వకర్మ యొక్క విధానము వీరశైవ సిద్ధాంతం నాకు అనుసరించి ఉంటుంది. వీరశైవ సిద్ధాంతం నాకు కర్తయే విశ్వకర్మ కాబట్టి ఈ విశ్వకర్మ యొక్క వైభవం ఈ 2 రోజులు చెప్పుకుందాం. ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు. దేన్నైనా అనుసరించి మంత్ర జపములు చేసి విశ్వకర్మ యొక్క అనుగ్రహంతో సకలము పొందవచ్చు. దివాత్మ స్వరూపులారా, ఇప్పుడు ఒకే ప్రసంగంలో విశ్వకర్మ యొక్క మంత్రములన్నీ మీకు అందిస్తున్నాను. వీలైన మంత్రములు వీలైనంతగా చేయండి. ఈ మంత్రములు పురస్కరణ విధులు చేయవలసిన వారు విశ్వకర్మ యొక్క లఘు మంత్రమును అనగా నామ మంత్రమును 1,00,000 జపం చేసి విశ్వకర్మ యొక్క అనుగ్రహం పొందవచ్చు. ముందుగా విశ్వకర్మ యొక్క సునాయాస నామ మంత్రము ఓం విశ్వకర్మాయ నమః. మంత్రం మరోసారి ఓం విశ్వకర్మాయ నమః. మంత్రం మరోసారి ఓం విశ్వకర్మాయ నమః. ఇక త్రివర్ణ లేక త్రినామక మంత్రం ఇప్పుడు చెప్పుకుందాం. ఈ మంత్రం కూడా రోజుకి 108 సార్లు జపించి విశ్వకర్మ యొక్క అనుగ్రహం పొందవచ్చు. విశ్వకర్మ యొక్క అనుగ్రహంతో సకలము సృష్టించబడినది కాకుండా ఇంతవరకు విజ్ఞానవేత్తలు ఏదైతే సృష్టించబడి ఉన్నదో దానిపై మరికొంచెం దాన్ని ఉత్తీర్ణత చేస్తూ సెల్ ఫోన్ వరకు సెటిలైట్ల వరకు వచ్చారు. కానీ విశ్వకర్మ యొక్క ప్రజ్ఞ వలన సకలము ఒక్క క్షణంలో అర్థం చేసుకోగలం. అటువంటి జ్ఞానం అందించేవాడు విశ్వకర్మ. ఈ విశ్వమును సృష్టించి ధాతువులను పదార్థములను మరియు లోహములను అందించేవాడు విశ్వకర్మ. కాబట్టి ప్రతి ధాతువు యొక్క లేక పదార్థం యొక్క గుణములు అతనికి అతి సునాయాసం. ఇక త్రినామ మంత్రము ఓం ఆధార శక్తే నమః, ఓం కుమాయై నమః, ఓం అనంతాయై నమః, ఓం పృథివ్యై నమః. మంత్రం మరోసారి ఓం ఆధార శక్తే నమః, ఓం కుమాయై నమః, ఓం అనంతాయై నమః, ఓం పృథివ్యై నమః. మంత్రం మరోసారి ఓం ఆధార శక్తే నమః, ఓం కుమాయై నమః, ఓం అనంతాయై నమః, ఓం పృథివ్యై నమః. అదే ప్రకారంగా స్తుతితో చేయబడిన మంత్రము ఇప్పుడు చెప్పుకుందాం. స్తుతి మంత్రము చేయడం వలన విశ్వకర్మకి అనుగ్రహం అతివేగంగా పొందవచ్చు. స్తుతి యొక్క మంత్రము ఓం విశ్వకర్మాయ నమో నమః, శిల్పకారి నమో నమః, మంగళకారి నమో నమః, చక్రధారి నమో నమః. స్తుతి మరోసారి ఓం విశ్వకర్మాయ నమో నమః, శిల్పకారి నమో నమః, మంగళకారి నమో నమః, చక్రధారి నమో నమః. స్తుతి మరోసారి ఓం విశ్వకర్మాయ నమో నమః, శిల్పకారి నమో నమః, మంగళకారి నమో నమః, చక్ర
చక్రధారి నమో నమః. ఇక విశ్వకర్మ యొక్క గాయత్రి మంత్రములు చెప్పుకుందాం. వరుస క్రమంలో చెప్పుకుందాం. ఇవి మొత్తం 4 మంత్రములు. ఇప్పుడు మొదటి మంత్రం చెప్పుకుందాం. విశ్వకర్మ గాయత్రి మంత్రం. ఓం చతుర్భుజాయ విద్మహే అంశవాహనాయ ధీమహి తన్నో విశ్వకర్మ ప్రచోదయాత్. మంత్రం మరోసారి. ఓం చతుర్భుజాయ విద్మహే అంశవాహనాయ ధీమహి తన్నో విశ్వకర్మ ప్రచోదయాత్. మంత్రం మరోసారి. ఓం చతుర్భుజాయ విద్మహే అంశవాహనాయ ధీమహి తన్నో విశ్వకర్మ ప్రచోదయాత్. ఇక రెండవ గాయత్రి మంత్రం చెప్పుకుందాం. విశ్వకర్మ యొక్క రెండవ గాయత్రి మంత్రము. ఓం ప్రజాపతయే విద్మహే తత్పురుషాయ ధీమహి తన్నో విశ్వకర్మ ప్రచోదయాత్. మంత్రం మరోసారి. ఓం ప్రజాపతయే విద్మహే తత్పురుషాయ ధీమహి తన్నో విశ్వకర్మ ప్రచోదయాత్. మంత్రం మరోసారి. ఓం ప్రజాపతయే విద్మహే తత్పురుషాయ ధీమహి తన్నో విశ్వకర్మ ప్రచోదయాత్. ఇక విశ్వకర్మ మంత్రములలో మూడవ మంత్రము గాయత్రి మంత్రము చెప్పుకుందాం. మూడవ గాయత్రి మంత్రము. ఓం అనంతాయ విద్మహే విశ్వరూపాయ ధీమహి తన్నో విశ్వకర్మ ప్రచోదయాత్. మంత్రం మరోసారి. ఓం అనంతాయ విద్మహే విశ్వరూపాయ ధీమహి తన్నో విశ్వకర్మ ప్రచోదయాత్. మంత్రం మరోసారి. ఓం అనంతాయ విద్మహే విశ్వరూపాయ ధీమహి తన్నో విశ్వకర్మ ప్రచోదయాత్. ఇక విశ్వకర్మ గాయత్రి మంత్రములలో 4వది చెప్పుకుందాం. 4వ గాయత్రి మంత్రము. ఓం సర్వేశ్వరాయ విద్మహే విశ్వరక్షకాయ ధీమహి తన్నో విశ్వకర్మ ప్రచోదయాత్. మంత్రం మరోసారి. ఓం సర్వేశ్వరాయ విద్మహే విశ్వరక్షకాయ ధీమహి తన్నో విశ్వకర్మ ప్రచోదయాత్. మంత్రం మరోసారి. ఓం సర్వేశ్వరాయ విద్మహే విశ్వరక్షకాయ ధీమహి తన్నో విశ్వకర్మ ప్రచోదయాత్. దివ్యాత్మ స్వరూపులారా, విశ్వకర్మ విధానం అన్నది ఒక వర్గమునకు, ఒక జాతికి లేక ఒక ప్రాంతమునకు చెందినది కాదు. విశ్వంలో ఉండే ప్రతి ప్రాణి విశ్వకర్మ యొక్క మననములు స్మరణములు చేసి విశ్వం యొక్క రహస్యములను తెలుసుకునేందుకు మరియు విశ్వంలో ఎలా చలించాలి, ఏ ధాతువుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది తెలిపేది విశ్వకర్మ. కాబట్టి విశ్వకర్మ యొక్క యోగములు ధ్యానములు మంత్ర జపములు చేసి విశ్వం గురించి తెలుసుకోవడం అతి సునాయాసం అవుతుంది. విశ్వంలో సకలము నూతన నిర్మాణము, నూతన ప్రజ్ఞ, కర్మ, కార్మికత్వము దేనిలోనైనా సరే మీ ఉనికిని చాటుకోవాలంటే విశ్వకర్మ అనుగ్రహంతో చాలా సునాయాసం అవుతుంది. విశ్వంలో కర్మ చేసే ప్రతి వారు విశ్వకర్మలే. విశ్వంలో కర్మలందు ప్రోత్సహించువాడు, విశ్వంలో ప్రతి వారిని కర్మ ప్రేరేపణ చేయవాడిని విశ్వకర్మ అని అంటారు. దివ్యాత్మ స్వరూపులారా, నేను ప్రతిదీ విపులీకరంగా మీకు అందిస్తున్నాను. మీ ఆవశ్యకతను అనుసరించి అందుకొని తగు విధములుగా చెలించి మన అవసరములను తీర్చుకోవడంతో పాటు శోభాయమైన జీవితం నిర్మించుకోవడంతో పాటు ఆనందకరంగాను ఐశ్వర్యయుక్తంగా జీవిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల యొక్క గొప్పతనాన్ని, ఆచారముల యొక్క విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు ఒక్కడిగైనా ముందుకు వేయాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.